హలో బ్యాచులర్ సిస్టర్స్, ఏం చేస్తున్నారు మీరంతా? నేనైతే ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? టమోటా కర్రీ అయితే చేస్తాం అనుకుంటున్నాను. అంటే టమోటాస్ కర్రీ అని దీన్ని అయితే చెప్పను, ఆనియన్స్ కర్రీ అనే అంటాను. పాతకాలంలో మన అవ్వ వాళ్ళందరూ ఎక్కువ ఆనియన్స్, ఓన్లీ ఆనియన్స్ ఒక్క టమోటా వేసి కర్రీ చేసేవాళ్ళు. అది ఏంటి ఏంటి అనేసి అని మీ ఇంట్లో పెద్దవాళ్ళని అయితే అడగండి ఒకసారి. మా అవ్వ అయితే అప్పుడైతే ఎలా చేసేదంటే, అంటే వాళ్ళ ఇంట్లో ఏం లేనప్పుడు ఇలాగ ఓన్లీ ఆనియన్స్ తీసుకొని, ఒక టమోటా ఉన్నిందనుకోండి దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇలాగైతే చేసేదనమాట. కానీ నా దగ్గర 3-4 టమోటాలు ఉన్నాయి, ఆనియన్స్ అయితే ఒక 10 ఆనియన్స్ ఉన్నాయి. మొత్తం అయితే కట్ చేసేసి స్టోర్ చేసుకుందాం అనేసి, అంటే 2 డేస్ 3 డేస్ తినొచ్చు కదా, ఇంకా స్టోర్ చేసుకొని మనం మామూలుగా తెలిసిందే కదా, మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తింటాము, ప్రతిసారి చేసుకొని తినడం అవ్వదు కదా. సో ఇంకా అందుకనేసి నేనైతే ఇలా స్టోర్ చేసుకుందాము అనేసి అని ఆనియన్స్, టమాటాస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆవాలు వేసి, టమాటాలు అన్నీ ఒకేసారి వేసేసాను అనమాట. దాంతోపాటు కరివేపాకు వేసేసాను. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇది మిరప్పొడి, కొంచెం గరం మసాలా వేసాను. చికెన్ మసాలా అయితే కొంచెం వేసాను, లైట్గా వేసాను. ఈ స్టఫింగ్ మనం ఉల్లగడ్డ సమోసాలు అవి ఇవి చేస్తారు కదా, దాంట్లో కూడా ఆనియన్ సమోసాకి దీన్ని అయితే వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ రైస్ ఐటమ్స్కి కూడా బాగుంటుంది, అండ్ దోసకి బాగుంటుంది. అండ్ మీ ఇంట్లో వెళ్ళి అవ్వనైతే అడగండి. మా అవ్వ అయితే మాకు అప్పట్లో అయితే ఆనియన్స్ ఇలాగ చేసి దీంట్లో కొంచెం వాటర్ వేసేదనమాట. ఇదైతే కొంచెం నేను వాటర్ వేయలేదు, అస్సలు వాటర్ యూజ్ చేయలేదు దీనికైతే, ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఒక 2-3 డేస్ తినొచ్చులే అనేసి అని మేము అలాగే లోపల పెట్టుకున్నాం అనమాట. చేసిన నెక్స్ట్ డే తిన్నాం దీన్ని అయితే. సో ఇదైతే వెజిటేబుల్ రైస్ అనమాట, పీజీలో చేసింది. దాంట్లోకి అయితే దీన్ని అయితే సర్వ్ చేసుకొని తిన్నాం. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకే.